అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. రా దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలు అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే మనకి ఈ యొక్క రైతులు అందరికీ ఉపయోగపడేలాగా పిఎం కిసాన్ సమ్మతి యోజన కింద ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చింది కదండి కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు దీనికి సంబంధించి గాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క 6,000 రూపాయలు అనేవి ఎప్పుడు జమ చేస్తారు? అలాగే ఒక గుడ్ న్యూస్ కూడా ఉందండి. అది ఏంటంటే మనకి ఈ యొక్క 6,000 రూపాయలు అనేవి అయితే ఇంకా మొత్తంగా పెంచే అవకాశం ఉండగా తెలుస్తుందండి. సో అది ఎంతవరకు పెంచుతారు, ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనేది కూడా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ యొక్క 19వ విడత కింద ఈ యొక్క నిధులు అనేవి అయితే మనకి ఈ యొక్క జనవరి నెలలో ఏ తేదీ నుంచి విడుదల చేస్తారో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ముఖ్యంగా రైతన్నులందరూ కూడా ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే కేంద్రం నుంచి ఏ చిన్న పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా కేంద్ర ప్రభుత్వం మనకి పిఎం కిసాన్ సమ్మతి యోజన పథకం అనేది తీసుకొచ్చింది కదండి. అయితే ఇక్కడ ఇప్పుడు నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మనకి దాదాపుగా 18 విడతల కింద కేంద్రం అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా. ఇప్పుడు మనకి 19వ విడత కింద నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అంతేకాదండి మన యొక్క నిధులు కూడా మనకి అర్హులైన వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మనకి దాదాపుగా 2019లో ప్రారంభమైన ఈ పథకం 18 విడతల కింద విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. ఇప్పుడు 19వ విడత కూడా విడుదల చేయబోతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఎప్పుడూ కూడా మనకి 6,000 రూపాయల చొప్పున మనకి ఇస్తూ రావడం అయితే జరిగింది కదా. ఇప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి నిధులు పెంచే అవకాశం ఉందో తెలుస్తుందండి. ఈ యొక్క 6,000 ఎంత పెంచుతారని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంది. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి 3 విడతల్లో ఈ యొక్క 6,000 రూపాయల చొప్పున అందిస్తుంది కదండి కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క 6,000 రూపాయలు అనేవి అయితే పెంచే ఆలోచనలో తెలుస్తుందండి. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 6,000 రూపాయలని 10,000 వరకు పెంచే ఆలోచనలుగా తెలుస్తుందండి కేంద్ర ప్రభుత్వం సో ఇదే కనుక జరిగితే మనకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున పెద్ద మొత్తంలో నిధులు అనేవి అయితే అందే అవకాశం ఉందండి. సో దీనికి సంబంధించి కాను మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే రూపొందిస్తుందన్నమాట. సో కంపల్సరీగా ఈ అర్హులకు సంబంధించి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం సంబంధించి నిధులు కావాలంటే కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే వస్తుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్పిసిఐ లింక్ కూడా కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. అంటే మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబర్ కూడా లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే లింకప్ చేయించుకోరో వారికి అర్హులైనా కానీ మీకైతే రాదన్నమాట. ఒకవేళ లింకప్ చేయించుకుంటే మాత్రం ఏ అడ్డంకి లేకుండా మీ యొక్క ఖాతాలో జమ అవుతాయండి. సో గతంలో కూడా మనకి అర్హులైనా కానీ ఈ యొక్క ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల వాళ్ళకైతే డబ్బులు అనేవి అయితే జమ కాలేదు. సో మీకు ఆ యొక్క ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేవైసీ అలాగే ఎన్పిసిఐ లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు విడుదల చెక్ చేసుకోండి. అలాగే భూమి అయితే కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ పథకం అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను నిధులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుందండి. ఈ యొక్క 19వ విడత సంబంధించి గాను కాకపోతే షరతులు అనేవి అయితే విధించిందనమాట. అది ఏంటంటే మీకు 4-వీలర్ వెహికల్ ఉంటే మాత్రం మీకైతే రాదండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే మాత్రం మీరు కూడా రాదు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదన్నమాట. సో ఇలా మనకి రూల్స్ అనేవి అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మనకి ఎవరైతే అర్హులవుతారో వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి అయితే మొత్తంగా కూడా అందుతాయి అన్నమాట.
అయితే ఈ యొక్క 19వ విడత కింద నిధులు అనేవి అయితే ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి చాలామందికి అయితే సందేశం అయితే ఉండొచ్చు. సో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నిధులు పెంచే ఆలోచన ఉందో తెలుస్తుందని చెప్పేసి అన్నాను కదా. ఈ యొక్క నిధులు కూడా పెంచే ఆలోచన ఉంది. కాకపోతే ఇప్పుడు 19వ విడత కింద రైతులకు సాయం చేయాలి కాబట్టి త్వరలో నిధులు అనేవి అయితే విడుదల కానున్నాయండి. సో మనకి ఈ యొక్క సంక్రాంతి తర్వాత ఈ యొక్క జనవరి నెలాఖరులో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ యొక్క నిధులు అనేవి అయితే అందుతాయన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుంది. సో దీనికి సంబంధించి మనకి రేపు ఎల్లుల్లోగా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంటుందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.